ప్రిన్సిపల్ మాకొద్దు గురుకుల విద్యార్థుల నిరసన గలం. కలెక్టర్ను విన్నవించుకునేందుకు 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైనం జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. ఇవాళ క్లియర్గా అర్థమవుతోంది గురుకుల స్కూల్స్ అని ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉందనే అంశం. ఇవాళ ఆ విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవాళ తెలుస్తూ ఉన్నది. ఇదేదో మీరు అన్నట్టుగా మొన్న నిరుద్యోగులు చేస్తే దీని వెనుకాల ప్రతిపక్షాలు ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు చేస్తే దీని వెనుక ప్రతిపక్షాలు ఉన్నారని మాట్లాడారు. కానీ ఇలా స్వచ్ఛందంగా విద్యార్థినులే బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, గురుకుల పాఠశాల విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను ప్రపంచానికి చాటడానికి కదం కదం తొక్కుతూ పదం పదం పాడుతూ ఏకంగా 18 కిలోమీటర్లు నడిచిన ఘటన జోగులాంబ జిల్లాలో చోటు చేసుకున్నది. స్కూల్ ప్రిన్సిపల్ తీరును ఎండగట్టేందుకు ఈ పాదయాత్రకు నడుం బిగించారు. బీచ్పల్లి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సో ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకపోతున్నామని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ 18 కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర చేసినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఇది సంచలనం అని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు 18 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి వాళ్ళ నిరసన తెలిపినారని అంటే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ కూడా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ ప్లకార్డ్స్ పట్టుకొని మాకు ప్రిన్సిపల్ మారాలి, మా మీద మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు, మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడు వ్యక్తిగతంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ ప్రిన్సిపల్ని ఖచ్చితంగా వెంటనే సస్పెండ్ చేసి ఆ విద్యార్థులకి న్యాయం చేయాలి. ఇవాళ చదువుకునేటటువంటి విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ వాళ్ళు పడుతున్న ఆవేదన బాధని ప్రపంచానికి తెలియజేయడానికి వీళ్ళు చేసినటువంటి ఈ నిరసన, ఈ పాదయాత్ర అనేది శభాష్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్, ఇట్లానే ఉండాలి. ఎందుకంటే రేపటి నాడు ఈ స్కూల్ కాదు, రేపటి నాడు వేరే ఏ స్కూల్కి పోయినా కూడా టీచర్లకు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, తప్పు చేయాలంటే భయపడాలి. ఆ విధంగా విద్యార్థులు బయటకు వచ్చారంటే ఇది అంతా మరి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. తోటి విద్యార్థులకి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోవాలి, తను సస్పెండ్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో ఈ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్తోనే నిన్న 18 కిలోమీటర్ల పాదయాత్రను చేశారు. సో ఆ విద్యార్థులకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యాశాఖ మన ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి మరి ఈ విషయం అంతా వారి దృష్టి దగ్గరికి వెళ్ళే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసి ఆ పిల్లలకి న్యాయం చేయాల్సిందిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాయి.